హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేనైతే నా మార్కెట్కి వెళ్ళి కుంటి కూర తీసుకొని వచ్చాను. మేమైతే కుంటి కూర అంటాం, మరి మీరేమంటారో కామెంట్ చేసి చెప్పండి. అండ్ మనం మంచి మంచి ఆకులు ఏరుకుంటాం కదా, సో నేను కూడా అలానే మంచి మంచి ఆకులు ఏరుకొని ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను. ఇది రైనీ సీజన్ కాబట్టి దుమ్ము అండ్ ఇంకా పురుగులు ఉంటాయి, సో 2-3 టైమ్స్ వాష్ చేసుకోవాలి. నేనైతే 3 టైమ్స్ వాష్ చేసుకున్నాను. అండ్ అలాగే మనం పచ్చిమిర్చి తీసుకొని స్ప్లిట్గా కట్ చేసుకొని పెట్టుకున్న తర్వాతకి ఒక 6-7 ఎల్లిపాయలు తీసుకొని ఈ విధంగా దంచుకొని పక్కకి పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాతకి ఒక కడాయి పెట్టుకొని ఆ కడాయిలో ఒక 2 పావుల ఆయిల్ పోసి మనం యాజ్ యూజువల్గా పోపు ఎలా వేసుకుంటామో అలా వేసుకోవాలి. జీలకర్ర వేసుకొని అలాగే శనగపప్పు ఇంకా మినపప్పు కూడా వేసుకోవచ్చు. మీరు కావాలి అలాగే పచ్చిమిర్చి యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అలాగే ఇంతకుముందు మనం దంచి పెట్టుకున్న ఎల్లిపాయలని కూడా వేసుకొని అలాగే ఎండుమిర్చి కూడా వేసుకోవాలి. అండ్ ఒకసారి కలుపుకున్న తర్వాతకి కొంచెం కరివేపాకు వేసుకొని మళ్ళీ ఒకసారి మనం మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాతకి ఇవి బాగా ఫ్రై అయిన తర్వాతకి మనం 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇవన్నీ మొత్తం మంచిగా ఫ్రై అయిపోయాక మనము ఇంతకుముందు కడిగి పెట్టుకున్న కుంటి కూర ఉంది కదా, ఆ కుంటి కూరని ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి. బాగా యాడ్ చేసుకున్న తర్వాతకి మనం మొత్తం మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాతకి ఒక బౌల్లోకి తీసుకొని మనం సర్వ్ చేసుకుంటే అయిపోతుంది. అంతే, ఎంతో సింపుల్ కదా, మీరు కూడా ట్రై చేసి చూడండి. And thank you for watching. Please do like, share, subscribe for more.